అందరికీ నమస్కారం. ఆగస్టు 7వ తారీఖు ఒక ప్రత్యేకమైన దినం. ఏమిటంటే జాతీయ చేనేత దినోత్సవం. ముందుగా అందరికీ జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు. చేనేత భారతీయ సంప్రదాయ కళలలో ప్రముఖ స్థానం కలిగి నేషనల్, ఇంటర్నేషనల్ ఖ్యాతిని గడించింది. భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ప్రధానమైన చిహ్నాలలో చేనేత రంగం ఒకటి. ఇది చాలామందికి ముఖ్యమైన జీవన ఉపాధిగా నిలుస్తోంది. చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చే లక్ష్యంలో ఏటా ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల్లోని పోచంపల్లి, ఉప్పాడ, మంగళగిరి, ధర్మవరం చీరలకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. దేశం మొత్తం మీద ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాలలో దాదాపు 14% వాటా కలిగిన తెలంగాణ కావటం విశేషం. వరంగల్ జిల్లా కొత్తవాడ దరీస్కి ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నేతన్నలు రంగురంగుల్లో అందమైన డిజైన్లు గల తివాచీలను నేస్తూ ఉంటారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌడప్పల్ మండలం కొయ్యలగూడెనికి చెందిన కర్నాటి ముఖేష్ జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికయ్యారు. 2 ఏళ్ల పాటు శ్రమించి ప్రకృతి నుంచి సేకరించిన 10 రకాల రంగులు అద్ది 100 పూల డిజైన్లతో ప్రత్యేకంగా నేసిన డబుల్ ఇక్కత్ ప్రకృతి రంగుల చీరను జాతీయ పురస్కారానికి నిపుణుల కమిటీ ఎంపిక చేసింది. నాణ్యమైన పత్తితో తయారైన సన్నటి నూలు దారాన్ని చీర తయారీకి ఉపయోగించారు. ఈ నూలును ఆయుర్వేద గుణాలున్న కరక్కాయ పౌడరు, అలాగే కుంకుడుకాయ రసంతో శుభ్రం చేసి మగ్గంపై వెడల్పు ఒక్కో పోగును అల్లుతూ 2 ఏళ్లు శ్రమించి 46 అంగుళాల వెడల్పు, 7 మీటర్ల పొడవుతో 600 గ్రాముల బరువు ఉండే చీరను చేశారు. మండుటెండల్లో చల్లగా, శీతాకాలంలోని వెచ్చగా అనిపించడం పొందూరు ఖద్దరు గొప్పతనం. పొందూరు నేత కోసం మొదట చేసే పని చేప ముళ్ళుతో పత్తిని శుద్ధి చేయటం. వాలుగా చేప దవడని ఇందుకోసం ఉపయోగిస్తారు. రాజమహేంద్రవరం పరిసరాల్లో మాత్రమే దొరికే ఈ చేప ముళ్ళుని ప్రత్యేకంగా కొనుగోలు చేస్తారు. దీంతో దూదిని తీయటం వల్ల పత్తిలోని మలినాలు పోయి వస్త్రం దృఢంగా ఉంటుంది. సంబల్పూర్ చేనేత వస్త్రాలు దేశ విదేశాల్లో కూడా మంచి గుర్తింపు పొందాయి. అక్కడ నేత కార్మికులు నైపుణ్యానికి చీరలు, లుంగీలు, రావంచాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. వివాహాది శుభకార్యాల్లో సంబల్పూర్ వస్త్రాలు ధరిస్తే వేడుకకు నిండుదనం వస్తుందంటారు. ప్రధాని నరేంద్ర మోడీ తన మన్ కీ బాత్ ఆకాశవాణి రేడియో కార్యక్రమంలో నేత వస్త్రాల గురించి పేర్కొంటూ ఒడిశాలోని సంబల్పూర్ కార్మికుల నైపుణ్యాన్ని ప్రశంసించారు. పర్యావరణ కాటలను నారను ఉపయోగించి దాదాపు పోగులు తీసి వస్త్రాలను తయారు చేస్తుంది. విజయశాంతి టోంగ్ బ్రామ్ మణిపూర్లోని ఓ గ్రామానికి చెందిన విజయ అక్కడ సమీపంలో ఉండే సరస్సులో కలువ కాడలను తెచ్చి వాటిని మధ్యకు విరిచి తో వస్త్రాలను తయారు చేస్తుంది. సనాజింగ్ సనా తంబల్ పేరుతో చిన్న కుటీర పరిశ్రమను ప్రారంభించింది. మామూలు రోజుల్లో కన్నా మే నుండి డిసెంబర్లో ఈ పూలు ఎక్కువగా పూస్తాయి. వాటి కాడల మధ్య ఉండే నారసి ఎండలో ఉంచితే దాని నుండి దారం వస్తుంది. ఆ తర్వాత స్పిన్నింగ్ వీల్ లేదా మగ్గంపై దుస్తులు నేస్తారు. వాటితో శాలువాలు, మఫ్లర్స్, స్కార్ఫ్లు, మాస్కులు తయారు చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్తో ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.